వెల్కమ్ టు సుమన్ టీవీ. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వారి ట్రూ జోన్ సోలార్ బాగా పేరుగాంచిన సంస్థగా 16 సంవత్సరాలుగా సోలార్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు. అండ్ ఇవాళ మనకి ఎండి అండ్ ఫౌండర్ భవానీ సురేష్ గారు ఉన్నారు. అసలు ట్రూ జోన్ సోలార్ అంటే ఏమిటి, అసలు ఎలా వచ్చింది, పేరు ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది కంపెనీ అన్ని మాట్లాడదాం. సురేష్ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. ట్రూ జోన్ అని ఎందుకు వచ్చిన పేరు? ఓజోన్ నుంచి వచ్చిందా? ట్రూ జోన్ సోలార్ అంటే ట్రూ జోన్ అంటేనండి ట్రూ రియల్, జాన్ అంటే సన్ ఇన్ డచ్ అండి, అలాగా ట్రూ జోన్ వచ్చింది. ట్రూ జోన్ ఈజ్ నాట్ ఏ కంపెనీ అండి, ఇట్స్ ఏ బ్రాండ్ నేమ్ ఫ్రమ్ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సన్టెక్ అనేది కామన్ నేమ్గా ఉంది సోలార్ ఇండస్ట్రీలో. సన్టెక్ అనేది లైక్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్ తోటి SUNTECK, TEK, TEC అలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో మేము ఇవాళ నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పాన్షన్ చేస్తున్నాం కాబట్టి ఒక యూనిక్ బ్రాండ్ నేమ్ తోటి మేము మార్కెట్లోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ ట్రూ జోన్ సోలార్ లోగోని మేము కొత్త తీసుకురావడం జరిగింది. ఇది ప్యూర్లీ లోగో బ్రాండ్ నేమ్ మాత్రమేనండి. ఇట్ ఈస్ నాట్ ఏ కంపెనీ ఫస్ట్ థింగ్. అండ్ ఏంటంటేనండి ఇంకోటి, మేము రీసెంట్గా అక్టోబర్లో మహేష్ బాబు గారిని మేము బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నాము. సో వెళ్ళేటప్పుడు ఒక న్యూ లుక్ తోటి, ఫ్రెష్నెస్ తోటి మనం మార్కెట్లోకి వెళ్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం కూడా. ఇవాళ రోజున ఈ బ్రాండ్ అక్టోబర్ 2024లో మనం ఈ బ్రాండ్ని లాంచ్ చేస్తే ఈ రోజున సన్టెక్ని మర్చిపోయే స్టేజ్కి తీసుకొచ్చామండి. ఇవాళ ట్రూ జోన్ సోలార్ అంటే తెలుస్తుంది కానీ పబ్లిక్కి సన్టెక్ అంటే మర్చిపోయారు. అవును, అంతే కదా. ట్రూ జోన్ సోలార్ అందరికీ బాగా సుపరిచిత పేరు. అఫ్ కోర్స్ మా మహేష్ బాబు గారు ఉన్నారు, అది కూడా ఒక యాడెడ్. అవునండి, ఇవాళ రోజున రూరల్ సెగ్మెంట్లో సోలార్ మీద బాగా ఎక్కువ అవగాహన పెరుగుతుందండి. అవును. సో ఒక డీలర్ మేము అపాయింట్మెంట్స్ ప్రతి జిల్లా నుంచి కూడా మనం డీలర్స్ని అపాయింట్ చేశాము. సో ఆ డీలర్స్కి కూడా ఒక బూస్ట్ కావాలి, కస్టమర్స్ కూడా ఒక ట్రస్ట్ కావాలి. ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు గారు లాంటి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న కంపెనీ అంటే ఒక విజనరీ కంపెనీ, ఒక పెద్ద కంపెనీ అనేది పబ్లిక్ కూడా ఇవాళ ఏమవుతుందంటే సోలార్ ఇండస్ట్రీ అనగా నమ్మకం తగ్గుతుంది. చాలా వందల వేల కంపెనీలు ఈ భూమిలో సోలార్లోకి వస్తున్నాయి. XYZ, ABCD సోలార్, ఏ సోలార్, బి సోలార్, సి సోలార్, సురేష్ సోలార్, శ్రీనివాస్ సోలార్, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సోలార్ కంపెనీస్. బట్ ట్రస్టెడ్ కంపెనీ ఎవరు, బ్రాండెడ్ కంపెనీ ఎవరు అనేది పబ్లిక్లో ఉన్న కన్ఫ్యూజన్. సో దీన్ని మేము తీసేస్తూ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. వీఆర్ ఇంటూ రెసిడెన్షియల్ ఇన్స్టాలేషన్స్ అండ్ అలాగే కమర్షియల్, ఇండస్ట్రియల్, ఇంకా ఫార్మర్స్ కూడా. అవునండి. సో అన్నీ మీరు ఒక్కొక్కటి ఎలా మొదలు పెట్టారు, ఎలా జర్నీ మీరు? సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఫస్ట్ ఒక ట్రేడింగ్ కంపెనీగా 2008లో స్టార్ట్ చేసామండి. సో వీ యూస్ టు ఇంపోర్ట్ ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్ ఫ్రమ్ చైనా. సోలార్ వాటర్ హీటర్లో వాడే ట్యూబ్స్ ఉంటాయండి, నీళ్ళని వేడి చేసేది. అవి మేము ఇంపోర్ట్ చేసి ఇండియా మొత్తం కూడా సప్లై చేసాము. ఆల్మోస్ట్ మాకు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణలో మన వేర్ హౌజెస్ పెట్టి దగ్గర మంత్లీ ఒక 20 కంటైనర్స్ దాకా మేము ఇంపోర్ట్ చేసి అందరూ మ్యానుఫ్యాక్చరర్స్కి మేము సప్లై చేసేవాళ్ళం. అలా మొదలైన జర్నీ 2010లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్స్లోకి ఎంటర్ అయ్యామండి. 2010లో మేము MNRE అప్రూవల్ కూడా తీసుకున్నాం, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. తీసుకొని మనం తయారు చేసిన సోలార్ వాటర్ హీటర్స్ దేశమంతా కూడా మనం సప్లై చేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో మనకి 40% మార్కెట్ షేర్ తెచ్చుకోగలిగాము. గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సోలార్ వాటర్ హీటర్స్ 40% మనవే ఉన్నాయి. దాని తర్వాత 2014లో మనం ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్, పవర్ కట్స్ బాగా ఎక్కువ ఉన్న రోజుల్లో ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా మొత్తం కూడా సప్లై చేసాము. సన్టెక్ ఈజ్ ఏ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇన్వర్టర్స్ ఆల్సో ఇన్ 2014-15 టైమ్స్. ఈ రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంటెడ్ ప్రాజెక్ట్స్ మీద 2016 నుంచి ఎక్కువ అవగాహన పెరిగింది. అలానే మనకు వైబిలిటీ వచ్చిందండి. అంటే ఇంతకుముందు ఒక సోలార్ ప్యానెల్ మనకి ఒక ప్యానెల్ వాటేజ్ మాక్సిమం 100 వాట్ పీక్ ఉండేదండి. ఇవాళ అది 600 వాట్ పీక్ వచ్చింది. అంటే ఒక ఏరియాలో మనం 100 వాట్ పెట్టిన ఏరియాలో ఈ రోజు మనం 700 వాట్ పీక్ పెట్టుకునే స్టేజ్కి వచ్చింది. అంటే ఒక ఇంటి మీద మనకు స్పేస్ కూడా అక్కర్లేదండి. ఇప్పుడు చాలా స్పేస్ తగ్గిపోయింది. దాంతో ఏమైంది, మనకున్న టెరెస్ ఏరియాలో మన ఇంటికి సరిపడా కరెంటుని మనమే తయారు చేసుకోవడానికి ఇవాళ అందరికీ కూడా వెసులుబాటు వచ్చింది. నేను విన్నది ఏంటంటే ఇదివరకు అపార్ట్మెంట్ బిల్డింగ్స్కి వెసులుబాటు ఉండేది కాదు. అవునండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరంలో ఒక స్పేస్ ఏమైనా దొరికితే కూడా అపార్ట్మెంట్ బిల్డింగ్స్కి సరఫరా చేసేలా ఇన్స్టాలేషన్స్ పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇది ఓపెన్ యాక్సెస్ అనేది మీరు చెప్తున్న పాలసీ అండి, ఇంకా మనకి కార్యరూపం దాల్చలేదు. ఇండస్ట్రీస్ కూడా అది ఇంకా అంటే చెప్పారు కానీ ఇంకా పర్మిషన్స్ రావట్లేదు. కానీ అపార్ట్మెంట్స్లో ఇళ్ళకి కంటే కూడా కామన్ ఏరియాస్కి వాళ్ళు సోలార్కి వెళ్ళాల్సిన ప్లేస్ సరిపోనా ఉంటుందండి వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్కింగ్లో కావచ్చు, కారిడార్ లైటింగ్ కావచ్చు, STP కావచ్చు, తర్వాత మోటార్స్ కావచ్చు, క్లెబోస్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన కామన్ ఎమ్యూనిటీస్ 10 రూపీస్ స్లాబ్లో ఉంటారండి వాళ్ళు, కమర్షియల్ స్లాబ్లో ఉంటారు. సో దానికి సరిపడా సోలార్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు సొంతంగా జనరేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక 3-4 ఇయర్స్లో వాళ్ళకి లోన్ ద్వారా వాళ్ళు వెళ్ళి ఇది క్లియర్ చేసుకుంటారు.
తర్వాత 20 years ఫ్రీగా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మెయింటెనెన్స్ తగ్గుతుంది అవునండి, కస్టమర్స్కి డైరెక్ట్గా అక్కడ ఉండే ఇళ్లలో ఉండే వాళ్ళకి. అవునండి. రైట్. సో మరి ట్రూజోన్ సోలార్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మనం 2010 years దాటిపోయిందండి మేము. అంటే ఈ రూఫ్ టాప్ గ్రౌండ్ మౌంటెడ్ ప్రాజెక్ట్స్ ఇవాళ 6,000+ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేశాము. మా ఈ గ్రోత్ ప్రాసెస్లో మేము చాలా కేర్ తీసుకుంటూ గ్రో అయ్యాము. ఇట్స్ నాట్ జస్ట్ గ్రోయింగ్ అండి, ఇట్స్ అబౌట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మన గ్రోత్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటేనండి, మనం చేసే ప్రతి పని కూడా లైక్ వెన్ ద ఎక్స్పాన్షన్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్గనైజేషన్స్ వీ నీడ్ టు సీ 360 degrees. మన ఆర్గనైజేషన్ గ్రో అవుతున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అది చూసుకుంటూ మనం గ్రో చేయాలి. ఈ ప్రాసెస్లో మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 4 స్టేట్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ క్వాలిటీ సర్వీస్ వేర్ హౌసింగ్. మా ఇన్స్టలేషన్ టీమ్ ఒక్కటి కూడా మేము థర్డ్ పార్టీకి ఇవ్వమండి ఇన్స్టలేషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ హౌస్. And you only monitor everything? Yes, everything we monitor. So ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఒక 6 monthsలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ అంటే 4+4 8 స్టేట్స్లో March 31st వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివిటీస్ తోటి మనం ఉండబోతున్నాము. ఉన్నప్పుడు మాకు ఇవాళ 6,000 మంది కస్టమర్లు ఉన్నారు, రేపు 60,000 మంది కస్టమర్లు అవ్వచ్చు. సో దీనిని మేము దృష్టిలో పెట్టుకొని మా సొంత సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకున్నాము. మా దగ్గర ఇన్హౌస్ సాఫ్ట్వేర్ టీమ్ కూడా వర్క్ చేస్తారు. ఆన్ రోల్స్లో మా దగ్గరే సాఫ్ట్వేర్ టీమ్స్ వర్క్ చేస్తుంది. డెవలప్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇవాళ రోజున కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కస్టమర్ మాకు కాల్ చేయకుండా మేమే కస్టమర్కి కాల్ చేసి రెక్టిఫై చేసే అటువంటి సాఫ్ట్వేర్స్ మేము డెవలప్ చేసుకున్నాము. సో కస్టమర్ ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము. మీకు ఏవో 2 యాప్స్ ఉంటాయట, యాప్స్ ద్వారా మానిటర్ మీరు చేస్తారా, కస్టమర్లే చేసుకోవాలా? దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? యాప్స్ అంటేనండి ఇవాళ అంతా సాఫ్ట్వేర్ అండి. అంటే యాప్స్ ద్వారా కావచ్చు, డిజిటల్ ద్వారా కావచ్చు అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటేమో ఇన్కమ్ జనరేటింగ్ యాప్ అండి. సో ఇవాళ హోమ్ మేకర్స్ కావచ్చు, మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఎవరన్నా సోలార్ పెట్టుకోవాలి అని ఎవరన్నా అన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ పేరు ఇస్తే సరిపోతుంది. దాన్ని మన బ్యాక్ ఎండ్ టీమ్కి వస్తుందండి. మన కస్టమర్స్తో మాట్లాడి దాన్ని కన్విన్స్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. క్లోజ్ అయిన ఆర్డర్స్ వాళ్ళకి తెలుస్తుంది ఆన్లైన్లో. అండ్ ఆన్లైన్లోనే వాళ్ళు వాళ్ళ వచ్చే ఇన్సెంటివ్ని రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ చేసిన తర్వాత 48 hours వాళ్ళ అకౌంట్లోకి ఆ డబ్బులు వచ్చి పడతాయండి. అబ్బో, సో ఇట్స్ అలా కూడా ఎర్న్ చేయొచ్చు. ₹1,00,000 కూడా నెలకి సంపాదిస్తున్నారండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ మేకర్స్ ఇంట్లో కూర్చొని వాళ్ళ చీరలు, రకరకాల జ్యువెలరీ ఇవన్నీ అమ్ముతున్నారు. అలానే వాళ్ళ సోలార్ని కూడా వాళ్ళు ఈ యాప్ ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ కమ్యూనిటీలో, వాళ్ళ గ్రూప్లో, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో పలానా సోలార్ మీరు పెట్టుకుంటే బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఆ వచ్చిన ఎంక్వైరీస్ని యాప్ ద్వారా వాళ్ళు ఇన్కమ్ చాలా ₹1,00,000 జనరేట్ చేస్తున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ అంటే దట్స్ అంటే ఆల్టర్నేట్ వే. అండ్ ఆల్సో ఇది అంటే ఎనర్జీ ఎఫిషియెంట్, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఇది. తర్వాత అన్ని విధాలా కూడా ఒక ఎకో సిస్టమ్కి మనం తోడ్పడుతున్నాం అని చెప్పి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇవాళ ఒక కస్టమర్ ఇంట్లో సోలార్ పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు 5,000 కరెంట్ బిల్ వచ్చేది, వాళ్ళ ₹100 వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి లైవ్గా కనిపిస్తుంది. అదే దానినే వాళ్ళు 10 మందికి చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఇంప్రెస్ అవుతారు. అంటే నేను మార్కెటింగ్ చేసిన దానికంటే లైవ్లో కస్టమర్ దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని మనం ప్రమోట్ చేసినప్పుడు త్వరగా క్లోజ్ అవుతాయి. అవును, అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజునండి ఒక చిన్నదండి ఒక 10 kilowatt సిస్టమ్ క్లోజ్ అయితే ₹10,000 వాళ్ళకి 48 hours క్రియేట్ అవుతుందండి. సో ఇంటి దగ్గర కూర్చొని ఒక ₹50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోవచ్చు. అలా ఉంది. ఎంత హాయిగా ఉంది చూడండి అసలు. సో ఇవన్నీ కాకుండా సెకండ్ సాఫ్ట్వేర్ అండి, మీరు అడిగిన 2 యాప్స్లో సెకండ్ యాప్ చాలా ముఖ్యమైనదండి. ఇవాళ రోజున దాని ద్వారానే మేము కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. సో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న కస్టమర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనల్ని రీచ్ అవ్వచ్చు. దానికంటే ముందే మనం డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకున్నాము. 6,000 మంది కస్టమర్స్లో ఇవాళ మాకున్న కస్టమర్స్లో ఒకళ్ళకి ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే ఐడెంటిఫై చేస్తాము, మేమే వెళ్తాము, మేమే రెక్టిఫై చేస్తాము. అంటే కాల్ కూడా కస్టమర్ నుంచి రాకముందే మనమే వెళ్ళి రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో మెయింటెనెన్స్ పెద్ద తలకాయ నొప్పి కాదు. అసలు మెయింటెనెన్స్ అనేది క్లీనింగ్ ఆఫ్ మాడ్యూల్స్ తప్పించి ఇంకా ఏముండదండి మాతో వస్తే గనక. అండ్ వాటర్ వాషే కదా మొత్తం, ఓన్లీ డైరెక్ట్గా మనం మొక్కలకు నీళ్ళు పోసినట్టు నీళ్ళు కొట్టేయటమేనండి మాడ్యూల్స్ తోటి. సో అటువంటి అంతకుమించి మెయింటైన్ చేయాల్సింది ఏముండదు. 15 రోజులకు ఒకసారి పోయి జస్ట్ వాటర్ కొట్టేస్తే చాలు. దాని తర్వాత ఇంకోటి ఆ కాంపోనెంట్స్ కూడా ఏదైతే ఉంటాయండి మేము వాడే అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్. ఏది వాడినా కూడా 25 years దృష్టిలో పెట్టుకునే మన కాంపోనెంట్స్ వాడతాము. కాబట్టి ఇట్స్ అష్యూర్డ్ అండి. ఈ సిస్టమ్స్కి ఇన్సూరెన్స్ ఉంటుందండి? డెఫినెట్గా అండి, ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవచ్చు. దానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈవెన్ మనకి వరదలు వచ్చి కొట్టుకుపోయినా కూడా మనకి ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవుతుంది. సో అన్ని విధాలా కూడా ఇట్స్ ప్రొటెక్టెడ్ సేఫ్ జర్నీ 10 సంవత్సరాల పాటు. అవునండి. సో ఇవన్నీ కాకుండా చాలా బేసిక్ క్వశ్చన్స్, అసలు సోలార్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఎలా అడుగుతారో వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి అడుగుతున్నానండి, ఏమనుకోకండి. సోలార్ ఎనర్జీ పెట్టుకున్నప్పుడు వాషింగ్ మెషిన్లు పనిచేస్తాయా, మధ్యలో మెషిన్ ఆగిపోతున్నా, పవర్ కట్లు ఉంటాయా, జరిగితే ఏమవుతుంది, ఇవన్నీ డౌట్లు ఉంటాయి చాలా మంది. అవునండి.
సి సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటేనండి గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్. ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే మన ఇంట్లో ప్రతి ఇళ్లలో కూడా మీటర్లు ఉంటాయి, కరెంట్ మీటర్ ఉంటుంది. అది ఏం చేస్తుంది, యూని డైరెక్షనల్ మీటర్ అంటాము. అది ఓన్లీ మనం వాడుకున్న కరెంటుని మాత్రమే రికార్డ్ చేస్తుంది. సోలార్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనము గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని వాళ్ళకి సిఎండి కాంట్రాక్టెడ్ డిమాండ్ ఎంత ఉందో అంతవరకు మ్యాక్సిమం వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ సిస్టమ్ని మేము ఇన్స్టాల్ చేసి ముందే పర్మిషన్ తీసుకుంటాము డిపార్ట్మెంట్ నుంచి. ఆ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ యూని డైరెక్షనల్ మీటర్ తీసేసి బై డైరెక్షనల్ మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. అది ఇన్స్టాల్ చేయటం వల్ల మనం వాడుకున్న కరెంట్నే కాకుండా మనం తయారు చేసిన కరెంట్ కూడా రికార్డ్ అవుద్ది. సో మనం ఒకవేళ కనుక యూసేజ్ ఉంటే మనం వాడుకున్న కరెంట్, అది ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏసీ కానీ ఏదైనా కూడా లైవ్గా తీసుకుంటుంది. జనరేట్ అయినప్పుడు కనుక అది వాడుతుంటే, ఒకవేళ ఆ టైంలో కనుక జనరేషన్ ఎక్కువ ఉండి వాడకం తక్కువ ఉంటే అది మొత్తం గ్రిడ్కి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిన యూనిట్స్ అన్నీ కూడా మనం నైట్ టైం ఏసీలు ఫ్రిడ్జ్లు ఏదైతే వాడుకుంటామో నెక్స్ట్ మంత్ ఎండ్ మనకు బిల్ వచ్చేసరికి ఎక్సెస్ వెళ్ళిన యూనిట్స్ వాడుకున్న యూనిట్స్కి డిఫరెన్స్కి మాత్రమే మీకు బిల్ వస్తుంది. ఇందులో ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ నడుస్తాయి. అలానే దీంట్లో బ్యాటరీస్ ఉండవండి. కరెంటు పోయినప్పుడు పనిచేస్తుందా అంటే ఇది పనిచేయదు. కానీ మనం ఇంట్లో ఒక చిన్న యూపీఎస్ మన ఇన్వర్టర్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని కూడా మనం కరెంటు పోయినప్పుడు ఏదైతే కరెంటు బ్యాటరీస్ ద్వారా డిశ్చార్జ్ అవుతుందో అది మళ్ళీ సోలార్తో పొద్దుగాల మళ్ళీ సోలార్ తోటే ఛార్జ్ అవుతుంది. అది సో అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్ అనమాట, కంప్లీట్ అండి. అండ్ ఇంకోటి ఈ ప్రాసెస్లో మనము ఫస్ట్ అప్రూవల్ తీసుకునే దగ్గర నుంచి లాస్ట్ సింక్రనైజ్ చేసేంత వరకు బ్యాంక్ లోన్ కానీ ఎవ్రీథింగ్ చాలా స్టేజెస్ ఉంటాయండి. ఈ స్టేజెస్ మొత్తం అంతా కూడా మన దగ్గర ఇన్హౌస్ టీమ్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో బ్యాంక్ లోన్స్కి లోన్స్ కోసమే ఎక్స్క్లూజివ్ టీమ్ ఉంది. ఎవరు కస్టమర్స్ బ్యాంక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఫీజిబిలిటీ తీసుకోవాలి, మీటర్లు మార్పియాలి, ఇవన్నీ చేయడానికి కూడా మనకు సపరేట్ టీం ఉంది. అది వాళ్ళే వర్క్ చేస్తారు. అట్లా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది. అండ్ అలానే ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో మన సిస్టమ్ సప్లై అండ్ ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫ్టర్ ఇన్స్టలేషన్ సర్వీస్ ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మళ్ళీ మీరు వినరు. అంత కమిట్మెంట్తో ముందుకు తీసుకెళ్తారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అండి. ట్రూజాన్ సోలార్ 16 ఏళ్ళ నుంచి ఇంత మంచి పేరు సంపాదించుకుందంటే దానికి కారణం సర్వీసే. ఇవాళ రోజున ట్రస్ట్ ఇంత కస్టమర్స్లో ఉంది అంటే బికాస్ ఆఫ్ దట్. సో మీరు నెక్స్ట్ ఇయర్ ఆఫ్ కోర్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్ని వేరే దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయని తెలిసింది. సో మీకు ఆల్ ద బెస్ట్ సురేష్ గారు, టు ట్రూజోన్ సోలార్ అండ్ టు సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ టు యువర్ ఎంటైర్ టీమ్. అండ్ ఇంత వయబుల్ ఆప్షన్ మనకందరికీ చూపించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.